మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సరస్వతి భూముల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లికి వైఎస్ షర్మిల గారికి ఏదైతే వివాదం ఉందో దాంట్లో ఆల్మోస్ట్ క్లీన్ చిట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినంత షేర్ల బదిలీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పేరుతో ఉన్న షేర్లను తన తల్లి పేరుతో విజయలక్ష్మి గారి పేరుతో బదిలీ చేయడానికి గతంలో ఇవ్వడం, దానికి కొనసాగింపుగా షర్మిల గారితో వారికి వచ్చిన విభేదాలు కారణంగా ఆ షేర్లను విజయలక్ష్మి గారు తన షేర్లను తన కుమార్తె పేరుతో బదిలీ చేయించుకునే ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం చెప్తూ ఎన్సిఎల్టీని ఆశ్రయించారు, ట్రిబ్యునల్ని. ఆ ట్రిబ్యునల్లో ఆశ్రయించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి పేరుతో తల్లి గారితో ఏదైతే తల్లి పేరుతో బదిలీ చేశారో అది నిలుపుదల చేయమని, బదిలీల ప్రక్రియ ఆపేయమని చెప్పి ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపైన రాష్ట్రంలో పెద్ద వివాదం నడిచింది. వివాదం ఏంటంటే తల్లిపైన కూడా చివరకు కోర్టుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లికి రాసించిన భూములపైన కూడా కోర్టుకు వెళ్ళాడు అనే పెద్ద విమర్శ నడిచింది. దీని కొంచెం పూర్వాపరాలు పరిశీలించినప్పుడు మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు తమకున్నటువంటి ఆస్తుల విషయంలో కొంత పర్సంటేజ్ ఆఫ్ షేర్లను తన చెల్లికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని తన తల్లి పేరుతో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలో షర్మిల గారికి అల్టిమేట్గా దాని యొక్క ఫలితాలు అందేట్టుగా వాళ్ళ అవగాహన ఉంటుంది. అది ఇద్దరు బాగున్నప్పుడు చేసుకున్నారు. కాలక్రమేణా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు రావడం, అది తీవ్ర రూపం దాల్చడం, రాజకీయంగా ప్రత్యర్థులుగా మారిపోవడం కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కొంత పునరాలోచనలు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా వచ్చిన విభేదాలపైన పెద్ద ఫీల్ అయ్యాడు, కానీ ప్రధానమైన ఫీలింగు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆస్తులైతే తన చెల్లికు తల్లి ద్వారా ఇవ్వాలనుకున్నాడో ఆ సంస్థలన్నీ కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నాయి, లేదా సిబిఐ కేసుల పరిధిలో ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలల పాటు జైల్లో ఉండడం, ఆయన బెయిల్ మీద రావడం, ఆ క్రమంలో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆయన భాగస్వామ్యం ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా అటాచ్మెంట్లో ఉంటాయి. ఈ కేసు పూర్తయ్యేంత వరకు అటాచ్మెంట్లో ఉంటాయి. ఆ అటాచ్మెంట్లో ఉన్న దానిపైన క్రయ విక్రయాలు కానీ ఆస్తుల బదలాయింపులు కానీ చేయకూడదు. పొరపాటును చేస్తే బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు అవుతుంది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే జగన్మోహన్ గారు తిరిగి జైల్లోకి వెళ్లాల్సిన ప్రమాదం వస్తుంది. ఈ విషయం తెలిసి కూడా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మికి రాయిచ్చారు తల్లికి. అయితే వాళ్ళ ఉద్దేశం చెల్లికి ఇవ్వాలని. మధ్యలోనే విజయలక్ష్మి గారి యొక్క వాటాను షర్మిల గారు లేదా సంబంధించిన వాళ్ళతో బదిలీ చేయించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఇదివరకు ఓపెన్ కూడా చెప్పారు. ఈ సందర్భంలో వివాదం వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే అలర్ట్ అయి ఇది అంగీకారం కాదని చెప్పారు. పైపు జగన్మోహన్ రెడ్డి గారు తాను అగ్రించిన అగ్రిమెంట్లో తల్లి మీద ప్రేమతో చెల్లి మీద ప్రేమతోనే రాసిస్తున్నాను, బట్ ఇది సిబిఐ కేసులో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి షరతుల ఉల్లంఘన అవుతుంది, కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళు కోరిన వాళ్ళకి బదలాయింపు చేస్తామని చెప్పారు. దాన్ని బేస్ చేసుకునే ఇది సిబిఐ కేసులో ఉంది కాబట్టి నిలుపుదలను ఆపేయమని చెప్పి కోర్టుకు వెళ్ళారు. షర్మిల గారు అడ్డగోలు వాదనలు తెచ్చారు. అదేంటంటే ఎందుకు చేసుకోకూడదు, అసలు సిబిఐ కేసులో లేవని, ఉన్నా ఎందుకు చేసుకు, ఇవన్నీ మాట్లాడారు. ఈరోజు ఎన్సిఎల్టీ ఇచ్చిన తీర్పుతో స్పష్టంగా జగన్ కరెక్ట్ అని తేల్చింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఎందుకంటే సిబిఐ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి సంస్థల్లో క్రయ విక్రయాల నేరం, షరతుల ఉల్లంఘన. బహుశా ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే జగన్ గారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చుండేది. ఇది సరైనది ఇక్కడ కాదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, అది టెక్నికల్గా కరెక్ట్. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారితో తగాదా పెట్టుకోవడం వల్ల వచ్చే అవకాశాన్ని కూడా షర్మిల గారు పోగొట్టుకున్నారు. ఆయన ఏం రాశారు లెటర్లో, ఇది ప్రేమతో ఇచ్చాను, ఈ కాలంలో వాళ్ళు రాజకీయ శత్రువుగా మారిపోయారు, తిరిగి ప్రేమ ఉంటే మళ్ళీ ఇస్తామని చెప్పాడు. అంటే వచ్చే అవకాశాన్ని ఆమె కోల్పోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దయ ఆమె ప్రాప్తం. రెండో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఈరోజు ఎన్సిఎల్టీ చెప్పింది.
ఇప్పుడు శర్మిల గారు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి సిబిఐ కేసుల్లో ఉన్న దాన్ని తీసుకొని ఈ వివాదంలోకి నెట్టి దాని తల్లికి పైన కూడా కోర్టుకి వెళ్తాడా అని అపవాదు చేయడం ద్వారా శర్మిల గారు రాజకీయంగా ఆ రోజు కొంత అప్పర్ హ్యాండ్ తీసుకుండొచ్చు, జగన్ గారికి కొంత ఇరిటేట్ చేసినొచ్చు, కానీ కాలం ఎప్పుడు అట్లా ఉండదు. ఇప్పటికైనా శర్మిల గారు ఇట్లాంటి విషయాల్లో చట్టబద్ధంగా ఇంట్లో నైతికంగా ఇట్లాంటి విషయాలు తేల్చుకోవాలి తప్ప ఈదులోకి వస్తే వారికే నష్టం అని ఈరోజు ఎన్సీఎల్టీ తీర్పు ద్వారా మనకు అర్థం. ఎన్సీఎల్టీ తీర్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నైతికంగా రాజకీయంగా ఖచ్చితంగా ఈ విషయంలో ఊరట లభించింది. ఖచ్చితంగా జగన్ గారు తీసుకున్న స్టెప్స్ కరెక్ట్ అని ఈ రోజు లీగల్ కూడా యాక్సెప్టబుల్ వచ్చింది అనేది దీని సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు.